అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారులను తిరిగి స్వదేశానికి పంపే వరకు నిద్రపోయేలా కనిపించడం లేదు. అధికారం చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను గుర్తించి స్వదేశాలకు పంపేసిన ట్రంప్ ఇప్పుడు అరెస్టులు చేయాలని ఆదేశించారు. రోజుకి 3,000 మందికి పైగా అక్రమ వలసదారులను అరెస్ట్ చేయాలని ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేయడంతో ఫెడరల్ ఏజెంట్స్ రంగంలోకి దిగి అరెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అక్రమ వలసదారులను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కాలిఫోర్నియా రణరంగాన్ని తలపించింది. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని సైనిక విమానాల్లో తరలించారు. అందుకోసం ట్రంప్ భారీగానే ఖర్చు చేశారు. అయితే ట్రంప్ తీరును విమర్శలు రావడంతో ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు స్వయంగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంకా చాలా మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు. ఇటీవల ఈజిప్ట్ జాతీయుడు సోలిమాన్ ఇజ్రాయెల్ మద్దతుదారుల ర్యాలీపై దాడి చేయడంతో ట్రంప్ చాలా సీరియస్ అయ్యారు. దీంతో మరోసారి అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల ఏరివేత చేపట్టాలని నిర్ణయించారు. అందుకోసం పోలీసులను రంగంలోకి దించారు. లాస్ ఏంజల్స్ లోని ప్రాంతాల్లో కొందరు అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఫెడరల్ ఏజెన్సీ, పోలీసులు, FBI సంయుక్తంగా జరిపిన ఆకస్మిక దాడుల్లో పలువురు అక్రమ వలసదారులను అరెస్టు చేయడంతో అక్కడే ఉన్న స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. వీరికి వందలాది మంది విపక్ష డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు, విదేశీయులు తోడవడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్యాకింగ్ కార్ట్లు, కాంక్రీట్ ముక్కలు సహా చేతికి దొరికిన వస్తువులతో పోలీసులపైకి దాడికి ప్రయత్నించారు. స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిరసనకారులను చెడగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అంతేకాక భారీగా కాంతిని వెదజల్లే, కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు వెదజల్లే ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్లను విసిరేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. నగర వ్యాప్తంగా దావాణంలా వ్యాపించిన ఈ అక్రమ వలసదారుల ఆందోళనను అణచివేసేందుకు మరింతగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. పలుచోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం మధ్యాహ్నం సిటీలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ లో ఒక వస్త్రాల వ్యాపారిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును అడ్డుకున్న అక్కడి ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజల్లో పట్టరాని ఆవేశం పెరిగి ఆందోళనకు దిగారు. పోలీసులను తిడుతూ వారిపై దాడికి ప్రయత్నించారు. కుటుంబాలను వేరు చేస్తారా, మీ కుటుంబ సభ్యులను ఇలానే అరెస్ట్ చేస్తారా అంటూ మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఈ అరెస్టును అడ్డుకున్న కార్మిక నేత, సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ కుయోర్టాను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కార్మికులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లాస్ ఏంజల్స్ ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ కు ర్యాలీగా చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. ఫెడరల్ కోర్ట్ హౌస్ భవనంపై ఆందోళనకారులు స్ప్రే పెయింట్తో రాతలు రాశారు. ఎక్కువ మంది ఆందోళనకారులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా జనం రోడ్లపై గుమిగూడితే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరించినా జనం అక్కడి నుంచి వెళ్లిపోలేదు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రేలు, ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్లను ప్రయోగించారు. అక్రమ వలసదారులను అరెస్ట్ చేయడానికి మేం రాలేదని, శాంతి భద్రతల పరిరక్షణకు వచ్చామని, ఇక్కడి నుంచి వెళ్లకపోతే అరెస్టు తప్పదని పోలీసులు హెచ్చరించారు. సెంట్రల్ లాస్ ఏంజల్స్ 3 చోట్ల తనిఖీలు, సోదాలను పూర్తి చేశామని అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లోని హోంల్యాండ్ సెక్యూరిటీస్ ఇన్వెస్టిగేషన్స్ అధికారులు తెలిపారు. అయితే అధికారులు నగరంలో చాలా చోట్ల ఆకస్మిక దాడులు చేశారని వలసదారుల హక్కుల ఐక్యవేదిక పేర్కొంది. 7 ప్రాంతాలు, 2 హోమ్ డిపోట్స్, ఒక వేర్ హౌస్, ఒక డోనట్ షాప్లో ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. సెర్చ్ వారెంట్ ప్రకారం 44 మందిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేయాలని అధ్యక్ష భవనం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫెడరల్ ఏజెంట్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రస్తుతం రోజుకు 1,600 మందిని అరెస్ట్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరాలు చేసిన వాళ్లే ఉన్నారు.
అక్రమ వలసదారుల అరెస్టులను అడ్డుకుంటోన్న నిరసనకారులపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలో జరుగుతున్న ఘటనలపై ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరని, ఈ విషయం అందరికీ తెలుసన్నారు. అప్పుడు ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందని, ఆందోళనకారులు దోపిడీదారుల సమస్య వలె పరిష్కరిస్తామని, అక్రమ వలసదారులు నిరసనలు చేయడం సరైన పద్ధతి కాదంటూ వార్నింగ్ ఇచ్చారు.